దీని కంటిన్యూషన్ లో వెంకరెడ్డి గారు కొంచెం వెంకరెడ్డి గారు కమ్ బ్యాక్ టు యూ. బట్ దీని కంటిన్యూషన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం ఇస్తే బాగుంటుంది. లింగం యాదవ్ గారు ఫోన్ లైన్ లో వచ్చినారు. లింగం యాదవ్ గారు గుడ్ ఈవినింగ్. రైతు పండగ ఇస్ గుడ్, బట్ రైతులు నిజంగానే హ్యాపీగా ఉన్నారా? రైతు బీమా ఏమైపోయింది? ఇప్పుడు మీరు ఇస్తారు సంక్రాంతికి ఇస్తానటువంటి రైతు భరోసా కూడా ఏ పద్ధతిలో ఇస్తారు? గతంలో మిస్ అయినటువంటి రావాల్సినటువంటి రెండు కల్పిస్తున్నారా, ఒకటి ఇస్తున్నారా? సంక్రాంతి డెడ్ లైన్ ఏంటి? 15 ఆగస్టు అంటే అదొక డెడ్ లైన్, 15 ఆగస్టు అంటే అదొక డేట్ మెన్షన్ అయి ఉన్నది. బట్ సంక్రాంతి అంటే సంక్రాంతి తర్వాత ఏ డేట్ అనుకోవచ్చు? ఇందాక మీరు విన్నట్టున్నారు, చాలా అంశాలు పరిగణలోకి వచ్చాయని బూటకపు లెక్కలే చూపిస్తున్నారు తప్ప ఎక్కడా సరైనటువంటి లెక్కలు లేవు. రుణమాఫీ విషయంలో కూడా పూర్తి స్థాయి జరగలేదు. 54,000 కోట్ల రూపాయలు మీరు చెప్తున్నారు కానీ వాస్తవ పరిస్థితుల్లో అన్ని లేవు. మెట్రిక్ టన్నులు, లక్షల మెట్రిక్ టన్నులు కొన్న వడ్లు అంటున్నారు. బట్ ఆ కొన్నది కేంద్రం కదా పే చేయాల్సింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక మధ్యవర్తిత్వమే కదా పోషించేది పాత్ర. ఏజెన్సీ. లింగం యాదవ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు పేదల కోపాన్స్ అందరికి డెఫినెట్ గా ఏంటంటే ఇవాళ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతుల విషయంలో ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినామో రైతు వరంగల్ డిక్లరేషన్ లో దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ 2 లక్షల రూపాయల వరకు అందరికి కూడా 25 లక్షల మందికి ఇవాళ రుణమాఫీ చేయడం జరిగింది. అంటే దాదాపు 20,000 కోట్ల పైగా రూపాయలతోటి ఒక రుణమాఫీకే మేము 20,000 కోట్ల రూపాయలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి. ఇవాళ అదే విధంగా ఓవరాల్ గా మొన్ననే రైతు భరోసా ఇచ్చామైతే ఇంకో కొన్ని పెండింగ్లు ఉన్నాయి. డెఫినెట్ కూడా రైతు భరోసాని కూడా రేపు సంక్రాంతి తర్వాత రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్ ను కూడా ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ నేను ఏమంటున్నా అంటే 10 ఏళ్లలో మీరు చేసినటువంటి రుణమాఫీ ఎంత, ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం 10 నెలలు అంటే సంవత్సరం లోపే మేము చేసినటువంటి రుణమాఫీ దాని గురించి మాట్లాడితే బాగుంటది. ఇక వేగ్గా ఏది పడుతుంది మాట్లాడితే ఇవాళ మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోయారా తెలంగాణ రైతులు? ఇవాళ 10 ఏళ్లలో మీరు పెట్టినటువంటి అరిగోస కదా, రైతులు అరిగోస పడిరు కదా, రైతులకు బేడీ లేచి ఖమ్మంలో మర్చిపోయిరా? అదంతా గడిచిన చరిత్ర. ఆ చరిత్రకు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు అన్నారు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పేసి, రైతు డిక్లరేషన్ ముందు పెట్టుకునే మాట్లాడుతున్నా. కౌలు రైతుల పరిస్థితి ఏంటి? సంవత్సరం తర్వాత సన్నాలకు బోనస్ అని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు డిక్లేర్ చేయడం జరిగింది. వడ్లు పండించే ప్రతి రైతుకు బోనస్ ఇస్తామని చెప్పేసి మీరు ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది. రుణమాఫీ విషయంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ ఇస్తున్నారా, లేదంటే దాంట్లో కూడా మళ్ళీ పాన్ కార్డులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటికీ కూడా కొంతమంది కాల్ చేసి అడుగుతున్నటువంటి పరిస్థితి. చిన్న మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయినటువంటి చిన్న చిరుద్యోగులు కూడా మాకు కాలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో వాళ్ళు కూడా పంట పండించే వాళ్ళే, వాళ్ళకు కూడా పెట్టుబడులు కావాలి. అఫ్ కోర్స్ వాళ్ళకు కొంత పెన్షన్లు వచ్చినా కానీ లేదు శ్రీకాంత్, అలాంటిది ఏది లేదు. డెఫినెట్ గా నిన్ననే 2 లక్షల రూపాయల రుణమాఫీ మ్యాగ్ అంటే 100% జరిగింది. ఇంకా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళు అమౌంట్ పే చేసుకుంటే డెఫినెట్ కూడా వాళ్ళకు కూడా జరుగుతుంది. ఇవాళ 2 లక్షల రుణమాఫీ వరకు మాక్సిమం 100% అమౌంట్ అంటే మీ దృష్టిలో 2 లక్షల పైన ఉన్న ఎంత మిత్తు ఉంటే అంత వాళ్ళు కట్టుకుంటే మిగతాది మేము క్లియర్ చేస్తాం అంటున్నారు. అదే చెప్పినగా మేము ఆనాడు హామీ ఏమి ఇచ్చామండి? 2 లక్షల రుణమాఫీ వాళ్ళు 100% అయ్యింది. ఇవాళ ఇంకా కూడా ఎక్కడన్నా ఏదైనా. బట్ లింగం యాదవ్ గారు ఈ విషయంలో మీరు పూర్తి స్థాయిలో చేయండి. మానవతా దృక్పథంలో ప్రభుత్వం కొంచెం పెద్దన్న పాత్ర పోషించి అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తే పైన ఇంట్రెస్ట్ సంగతి రైతులు వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళు కట్టుకుంటారా లేదంటే దానికి ఇంట్రెస్ట్ అవుతుందా? మీరు అన్నట్టు మీరు చెప్పినటువంటి మాట ప్రకారం, ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎందుకు పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు? ఎందుకు పైన అమౌంట్లు ఇంట్రెస్ట్ మీరు కట్టుకోండి అని చెప్తున్నారు? మీరు ఒకసారి మా మేనిఫెస్టో మీరు చదివితే అర్థమవుతుంది. మేము ఏం పెట్టామండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 2 లక్షల రైతు రుణమాఫీ అన్నాం. తర్వాత అయినా కూడా ఇవాళ ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఒకసారి చూసుకోండి. ఇవాళ ఏదో బీఆర్ఎస్ మాట్లాడుతున్నాను. ఫస్ట్ పాయింట్ అదే మీది. 2 లక్షల రైతు రుణమాఫీ అన్నాం. నేనే కదా ఐఎమ్ మెంబర్, ఐ కంపెల్ ద మేనిఫెస్టో. నేనే చెప్తున్నా, మీరు కావాలంటే మా మేనిఫెస్టో చదవండి. రైతు డిక్లరేషన్ లా 2 లక్షల రుణమాఫీ అన్నాం. కరెక్టే. 2 లక్షల ఇంట్రెస్టే కాదు, 4 లక్షల లోన్ తీసుకుని కూడా 2 లక్షలు మాఫీ చేస్తే మిగతా వాళ్ళు కట్టుకోవాలి.
ఒక నిమిషం లింగం యాదవ్ గారు 1 సెకండ్. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం కొనసాగింపుగా వెంకటరెడ్డి గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు. వెంకటరెడ్డి గారు చెప్పండి. మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీ వర్షన్ ఏంటి దీనిపై? ఒకటి 2 లక్షలు ఇప్పుడు మన రామ్మోహన్ గారు అన్నట్టుగా 2 లక్షలు చేస్తామంటే 2 లక్షల లోపు అప్పు తీసుకున్న వాళ్ళకే కాదు, 4 లక్షలు తీసుకున్నా 5 లక్షలు తీసుకున్నా 2 లక్షలు అనేటువంటి తప్పనిసరిగా చేయవలసినటువంటి అవసరం ఉంది. అది పాయింట్. అది అక్కడ లింగం యాదవ్ గారు ఏదో దయార్థ హృదయంతో మేము అన్న కూడా చేస్తున్నాము అనేది తప్పుడు. మీరు ఒకసారి మా మేనిఫెస్టో పెద్దలు వెంకరెడ్డి గారు చదవాల్సిన అవసరం ఉన్నది, ఉన్న మాటే కదా, సభాముఖంగా చెప్పిందే కదా. 2 లక్షల వరకు తీసుకున్న వాళ్ళకే ఇస్తామన్నారు కదా, 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. అంటే ఎంత తీసుకున్నా 2 లక్షలు చేస్తామన్నారు. సరే, ఇప్పుడు కూడా అదే పద్ధతి చేసిండ్రు. మీరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మేదో గొప్ప త్యాగం చేస్తున్నాము, అంతకంటే ఎక్కువ కూడా చేస్తున్నాము అనేటువంటిది తప్పు. 2 లక్షలు తప్పు కూడా చేయాలి మీరు. ఒక్క నిమిషం అంటే లింగం యాదవ్ గారు మీరు అన్నారు 2 లక్షలు చేసిన మీరేం చెప్పారు? దయచేసి బీజేపీ కూడా రైతుల గురించి మీరు ఆ పాయింట్ అడగద్దు. అది కాదు పాయింట్, అది కాదు. డిబేట్ చేయకండి, డిబేట్ చేయకండి. మీరు పాయింట్ చెప్తున్నా కదా, మీకు తెలియకపోతే నేను రాసింది నేను చెప్తున్నా, మీరు చదవండి. 2 లక్షలు రాసింది మీరైతే చదివింది మేము. అదే చదవండి, మీకు తెలియదు. మళ్ళొకసారి చదవండి, మళ్ళొకసారి గాన్ త్రూ పెద్దలు మీరు వెంకరెడ్డి గారికి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఒకసారి మళ్ళొకసారి చదవండి మా రైతు డిక్లరేషన్ లో. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు చాప్టర్ 3 అభయహస్తం మేనిఫెస్టో చాప్టర్ 3 వరంగల్ రైతు డిక్లరేషన్. ది ఫస్ట్ పాయింట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ₹2 లక్షల రైతు రుణమాఫీ. ఇదే 7వ పేజీ ఇదే ఫస్ట్ పాయింట్. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ అని లేదు, 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకు రుణమాఫీ అని లేదు. 2 లక్షల రుణమాఫీ అలా ఎంతైనా ఉండని. సో ఈ విషయంలో ఎందుకు రైతులను ఎందుకు ఇబ్బందులు పెట్టాలి? అయినా కూడా ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ఎంతైనా కాదు, మరి మీరు అట్లా లేదు. మొన్నటి సభలో కూడా ముఖ్యమంత్రి ఒక మాట అనడం జరిగింది. ఐ థింక్ వరంగల్ సభలో అనుకుంటా, ఒకటే మాట అన్నారు, ఆ పైన టెక్నికల్ ఏవైనా ఉంటే అవి మీరు సవరించుకోండి, మీరు రుణమాఫీ చేయడానికి సిద్ధం అన్నారు. ఈ టెక్నికల్ ఇష్యూస్ ఏమిటి? ఆధార్ కార్డు లింకప్లా? ఒకవేళ ఆధార్ కార్డు లింకప్లు ఉంటే గతంలో రుణమాఫీ ఎట్లా జరిగింది? గతంలో ఏ విధంగా అసలు రుణమాఫీ ఎప్పుడు చేసిరండి? గతంలో 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్ని రుణమాఫీ చేసిన కాడికైనా, కొంత వాళ్ళ ఇంట్రెస్ట్ పోయిన కాడికైనా ఎవరికి చేసిండు? ఎవరికి రుణమాఫీ జరిగింది? 10 ఏళ్లలో ఆయన చేసిన రుణమాఫీ ఎంత? ఇవాళ మేము సంవత్సరం లోపు చేసిన రుణమాఫీ ఎంత? ఒక నిమిషం. రైతులు కదా అరిగోసపడ్డారు కదా. లింగం యాదవ్ గారు మొత్తం కలిపి కూడా 20,000. ఒక నిమిషం. మీరు అడిగిన ప్రశ్నకు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఆధారాలతో సహా లెక్కలు చెప్తా అంటున్నారు. నేను ఏమంటున్నానంటే, మేము ఇస్తాను అన్న కాడికి 17,633 కోట్లు రుణమాఫీ చేసినాము. మీరు ఇస్తానన్నది ఏమని మేము అంటున్నాం. మీరు ఇస్తానన్నది ఎంత అంటే December 9th వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిర్రు. 45 లక్షల మందికి చేయాలి, ఇలా 22 లక్షల మందికే చేసిర్రు. రుణమాఫీ చెయ్యలేదు, 2 లక్షల కాలేదు. మీరు ఇచ్చిన 20,000 కోట్లు కూడా తప్పు. మీరు 54,000 కోట్లు ఇవ్వలేదు. కౌలు రైతులకు కూడా 25 కోట్లే ఇచ్చారు, కూలీ రైతులకు ఇవ్వలేదు. ఇవాళ ఢిల్లీ, నోయిడాలో కూడా ఈరోజు December 2వ తారీఖు నాడు కూడా ఎంఎస్పీ మీద మళ్ళా ఢిల్లీలో ధర్నాలు స్టార్ట్ అయినాయి. ఈరోజు మళ్ళీ స్టార్ట్ అయినాయి. మీరు ఆ 16-17 లక్షల మందికి మిగతా 13,000 కోట్లు రుణమాఫీ చేయకపోతే సేమ్ ఢిల్లీలో చేసినటువంటి యుద్ధాలే ఇక్కడ మొదలవుతాయి. మీరు ఎప్పటి వరకు ఇస్తారో చెప్పండి. అది పక్కన పెడితే ఇంకొకటి, మీరు యాసింగికి వానకాలానికి 3వ పంటకి ఇస్తానండి, సంవత్సరం అయిపోతుంది కదా, అయ్యొక్క 21,500 కోట్లు వస్తాయి. అయ్యెప్పుడు ఇస్తారో చెప్పండి. కానీ ఇచ్చినాం పదే ప్రజాపాలన అంటే ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ఇక్కడ ధర్నాలు చేయండి, ఎక్కడ రాస్తారోకోలు చేయండి, ఎక్కడ ఇవాళ రైతు వేదికల దగ్గర 2 లక్షల రుణమాఫీ లొల్లి చేస్తారు. పదే అన్నదాన్ని 10 సార్లు కాంగ్రెస్ అలా అనకూడదు. రామ్మోహన్ రావు గారు స్టేట్మెంట్ క్లియర్గా ఉంది. 54,000 కోట్లు అది తప్పు. మీరు ఇచ్చింది 100% రాంగు. మీరు చేసిన 21,000 కోట్లలో కూడా కరెక్ట్గా తీస్తే 13 నుంచి 14,000 కోట్లే వస్తుంది. మీరు ఇస్తానన్నదే అడుగుతుంది తప్ప కొత్త అడగట్లేదు. ఒక నిమిషం లింగమయ్య గారు ప్లీజ్ రెస్పాండ్. ఇవాళ ధర్నాల గురించి వాళ్ళు ఏదో బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడితే ఎంత నిస్సిగ్గా మాట్లాడతారండి. ఎవరికండి ధర్నా పాయింట్ పట్టుకోకండి, ఆయన అడిగిన పాయింట్ పట్టండి. రైతుల గురించి పాయింట్ కమింగ్ టు ద పాయింట్, లెట్ మీ ఫినిష్. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఇది ప్రజాప్రభుత్వంలో రైతు అభివృద్ధి సంక్షేమమే నిరంతరంగా పనిచేస్తున్న ప్రభుత్వం మాది.
ఇవాళ రైతులకు కొనుగోలు సెంటర్లు మీకంటే ఎక్కువ కదా పెంచింది. 7,000 పైగా ఇవాళ కొనుగోలు సెంటర్లు మీ హయాంలో జరిగిన తరువు పేరు మీద ఎంత దోసుకుర్రో మర్చిపోయిరా? ఇవాళ అవన్నీ సరి చేసుకుంటూ మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పులు, బీఆర్ఎస్ 7 ప్రభుత్వం లక్షల తరుగు ఒక కోట్ల కేజీ అప్పులకు తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మీరు ఇలా కోనె సంచి ఇవాళ మీద హాఫ్ రైతుని కేజీ ఈ ఇస్తున్నారు, విధంగా ఇంకొక ఆదుకుంటే 1.5 కేజీ ఈ ఎక్కువ ప్రభుత్వం తీస్తున్నారు, మళ్ళీ మీద మిల్లర్లకు ఎంత కమిషన్ పడుతుంది? ఇస్తున్నారు. మీరు నేను ఏమంటున్నానంటే కల్లాల దగ్గర జరిగేది కూడా వాస్తవ రూపకం మీకు ఇస్తా. నేను ఏం చెప్తున్నానంటే మీరు 10 ఏళ్ళలో ఏనాడైనా పోయిరా అన్న? 10 ఏళ్ళలో అసలు మీకు విషయం చెప్పనా, మీరు కేసీఆర్ గారి వినండి లింగం గారు, కేసీఆర్ గారి గవర్నమెంట్ పెట్టిన పాలసీనే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. రైతు బంధు పెట్టింది మేము, పంటలు ఎఫ్సీఐ గారి గురించింది మేము, మళ్ళీ మీరే క్వశ్చన్ అయితే ఎట్లా బ్రదర్? మేము ఏమంటున్నానంటే ఈ దేశంలో ఇప్పుడు ఈ దేశంలో రైతు బంధు తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు చూసే మోడీ గారు పెట్టారు కదా. మీరు ఇస్తానన్నదే ఏమని చెప్తున్నాం, మేము ఎక్కువ అడగట్లేదు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అడిగేది ఏంటంటే మీరు ఇస్తానన్నదే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వకండి. ఇంకా 33,000 కోట్లు ఈ రోజు యాజ్ అండ్ టుడే రైతులకు మీరు బాకీ ఉన్నారు. అది సంక్రాంతి తర్వాత అంటారు. సెక్టర్ లో రైతు భరోసా విషయం, రైతు భరోసా, కౌలు రైతు, కూలీ రైతు మొత్తం మూడు రామ్మోహన్ గారు చెప్పారు. ఒకటి వేయలేదు, ఇంకొకటి సగం పెండింగ్ ఉంది, ఇప్పుడు కొత్తది కూడా వస్తుంది. మూడో పంట కూడా మేము 6 బోనస్లు చూసుకున్నా 2 పెండింగ్లు ఉండాలి. అవి బోనస్లు 2 పెండింగ్లే కదా. మరి మేము ఏమంటున్నాం అంటే ఇంకొకటి, మీరు పసుపుకు బోనస్ ఇస్తున్నారు, మొక్కజొన్నకు బోనస్ ఇస్తున్నారు. మరి అవన్నీ తీస్తే ఇక 35,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు పోతాయి. మీరు ఇచ్చిన 13,000-14,000 కోట్లకు పండుగలు చేస్తారు. నేను ఏమంటున్నానంటే విమర్శించడం లేదు, నేను క్వశ్చన్ వేస్తున్నా. మీరు స్ట్రేట్ గా క్వశ్చన్ సమాధానం చెప్పండి తప్ప టాపిక్ డైవర్ట్ చేయదు. ఓన్లీ రైతుల గురించే మాట్లాడాలి ఇక్కడ. ఒకసారి సమాధానం తీసుకుంటారు లింగం గారు. ఐ విల్ టేక్ యువర్ ఆన్సర్.